ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం, బౌద్ధ మహాస్తూపాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. స్థానిక బౌద్ధ మహాస్తూపం విశేషాలను పురావస్తు శాఖ, పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటి ఈ స్తూపాన్ని మరింత అభివృద్ది చేసేందుకు వెంటనే రోడ్ మ్యాప్ తయారు చేసి డీపీఆర్ను సమర్పించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని, ఇంకా ఎక్కువ మంది ఈ కేంద్రాలను సందర్శించేలా వసతులు మెరుగుపరచాలని నిర్ణయించారు. అనంతరం భక్త రామదాసు నివాస స్థలం, ధ్యాన మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించనున్న ఆడిటోరియం నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. వారు స్వయంగా నివసించిన ఇల్లు కూడా ఈనాడు కొండపల్లి గ్రామంలో ఉంది. దాన్ని కూడా మనం డెవలప్ చేసి దాన్ని ఒక మ్యూజియంగా భక్త రామదాస్ గారికి సంబంధించింది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ లో కూడా మనం వాటర్కి సంబంధించిన స్పోర్ట్స్ ఇతరత్ర టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే దాంతో పాటు ఈ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్ గా న్యాచురల్ గానే హిస్టరీలో ఉంది. దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఒక మంచి స్థానంలో ఈ ప్రాంతం ఉండే అవకాశం ఉంది. వారు స్వయంగా నివసించిన ఇల్లు కూడా ఈనాడు కొండపల్లి గ్రామంలో ఉంది. దాన్ని కూడా మనం డెవలప్ చేసి దాన్ని ఒక మ్యూజియంగా భక్త రామదాస్ గారికి సంబంధించింది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ లో కూడా మనం వాటర్కి సంబంధించిన స్పోర్ట్స్ ఇతరత్ర టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే దాంతో పాటు ఈ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్ గా న్యాచురల్ గానే హిస్టరీలో ఉంది. దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఒక మంచి స్థానంలో ఈ ప్రాంతం ఉండే అవకాశం ఉంది. వారు స్వయంగా నివసించిన ఇల్లు కూడా